ద 'ఆడిస్సీ' మూవీకి సంబంధించిన కొన్ని విషయాల గురించి అండ్ కొన్ని టాపిక్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో, హలో ఆల్ దిస్ ఇస్ అన్షుల్ ఫ్రమ్ ఫ్లిక్ వర్డిక్ట్. ఈరోజు మనం ద 'ఆడిస్సీ' మూవీకి సంబంధించిన కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. సో, లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, రిలీజ్‌కి ఇంకెన్ని రోజులు టైం లేదు. 20 డేసా? కాదే 17-18 డేసే టైం ఉంది ఇంకా. సో, అలా రోజులు పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా స్కై లెవెల్‌లోకెళ్ళిపోతున్నాయి. నోలన్ అసలు దాన్ని ఎలా చూపించబోతున్నాడు? ఆ ఎపిక్‌ని మనం ఎలా విట్‌నెస్ చేస్తాం అన్న దాని గురించి రియల్లీ చాలా ఎంతూసియాస్టిక్‌గా ఉన్నాను. సో, ఈ సినిమా చూసే ముందు అర్థం చేసుకోవడానికి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ సినిమా ప్లాట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. రివ్యూలో ఎలాగా మాట్లాడుకుంటాం సినిమా రిలీజ్ అయిన తర్వాత, అది సినిమా యాస్పెక్ట్‌లో, ఇది సినిమా అర్థం చేసుకునే యాస్పెక్ట్‌లో మాట్లాడుతున్నా. అండ్ ఓకే. సో, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సినిమా ప్లాట్ ఎలా ఉండబోతుంది? దేని మీద రివాల్వ్ అవ్వబోతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో, ముందుగా మనకొక క్లారిటీ ఉండాలి. ఈ 'ఆడిస్సీ' అనేది క్రిస్టోఫర్ నోలన్స్ నుంచి వచ్చిన ఐడియా కాదిది. ఆయన ఎగ్జిక్యూట్ చేశారు. సో, ఇదేదో ఫిక్షనల్ సినిమా కాదిది. ఫిక్షనల్‌గా తీసిన సినిమా. హోమర్ అని ఆయన రాసిన 'ద ఆడిస్సీ' బుక్ మీద ఇన్‌స్పైర్ అయ్యి, ఆ బుక్ అడాప్టేషన్‌తో తీసుకున్న సినిమా ఇది. సో, దీని మీద నోలన్ కొంచెం వర్క్ చేసి, తన స్టైల్ ఆఫ్ మేకింగ్‌ని యూజ్ చేసి సినిమాని చిత్రీకరించారు. సో, నోలన్ యాంబిషియస్ ఫిల్మ్ ఇది ఇన్ని సంవత్సరాల్లో. అందుకు కూడా ఈ సినిమా మీద ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ అండ్ ఒక రేంజ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ అనేది నాకు ఏర్పడింది. చాలా మందికి ఏర్పడింది, నాకే కాదు. సో, దీని గురించి మాట్లాడుకుందాం. సో, ఇది ఏన్షియంట్ గ్రీక్ ఎపిక్‌లోని ఒక పోయెమ్‌తో ఇది ఫాలో అవుతుంటదని మనకు అర్థమవుతుంది గైస్ ఇది. గ్రీక్ హీరో ఆడిసియస్, ఇథాకా కింగ్‌లా కూడా తను పిలువబడతారు. తను ట్రోజన్ అనే వార్ అయిపోయిన తర్వాత తన ఇంటికి, అదే తన కింగ్డమ్‌కి తిరిగొచ్చే ఈ 10 ఏళ్ల జర్నీలో ఎన్నో మాన్‌స్టర్స్‌ని లైక్ సైక్లాప్స్, పాలిఫెమస్, సో, ఇలాంటి కొన్ని వన్ ఐడ్ జైంట్, ఇలాంటి కొన్ని మాన్‌స్టర్స్‌ని కూడా తను ఫైట్ చేస్తాడు అన్న దాని గురించి మనకి ప్లాట్‌లో అర్థమవుతుంది. అండ్ తన నాన్న కోసం ఒక కొడుకు పడే బాధ అండ్ తన వైఫ్ పడే బాధ, తన నాన్న కింగ్డమ్‌ని కాపాడుకొని ఆ సింహాసనాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఒక మదర్ అండ్ సన్ ఇద్దరికీ ఉంది. వాళ్ళిద్దరూ దాన్ని ఎంతవరకు కాపాడారు అన్నదే ఈ సినిమా ప్లాట్ అని కూడా మనకు అర్థమవుతుంది. సో, ప్లాట్ చూడ్డానికి గానీ, వినడానికి గానీ చాలా ఈజీగా ఉంది. కానీ నోలన్ సినిమా కదా! అంత తక్కువ అంచనా ఎయలేము. ఎక్కడో ఒక దగ్గర చిన్న కన్‌ఫ్యూజన్ అనేది ఉంటది. ముందుగా కన్‌ఫ్యూజన్ ఎందుకొస్తదన్న ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి, ఇది క్రిస్టోఫర్ నోలన్ సినిమా. కన్‌ఫ్యూజన్ అనేది లేకుండా నోలన్ సినిమా ఏదే ఉండదు. కన్‌ఫ్యూజన్ అంటేనే నోలన్ సినిమా. నోలన్ అంటేనే కన్‌ఫ్యూజ్ చేస్తాడు. అది. కన్‌ఫ్యూజన్ అనే యాస్పెక్ట్ అనేది పక్కా, అది కామన్ ఇంకా ఉంటది. నువ్వు ఏ సినిమాలో చూసుకున్నా నోలన్ సినిమాలో కన్‌ఫ్యూజన్ అనేది ఉంటది. అది 'ఇన్సెప్షన్' గాని, 'ఇంటర్‌స్టెల్లార్' గాని ఎందులో అన్నా అలాగే ఉంటది. సో, తీసుకునే టాపిక్స్ సినిమాని పిక్చరైజ్ చేసే వేనే అలా ఉంటది. అండ్ ఇంకోటేంటంటే, మనకి ఇండియన్ మైథాలజీ గురించి బాగా తెలుసు. కానీ గ్రీక్ మైథాలజీ గురించి ఎవ్వరికీ తెలీదు మోస్ట్‌లీ. ఏమో కొంతమందికి తెలిస్తే తెలిసుండొచ్చు గానీ, పర్ఫెక్ట్‌గా ఎవరికీ తెలిసుండదు. బట్ మోస్ట్‌లీ ఎవరికైతే తెలీదో వాళ్ళు ఈ సినిమాని చూసే ముందు కొన్ని యాస్పెక్ట్స్ మీద కొంచెం స్టడీ చేయడం బెటర్ అంటాను నేను. ఎస్పెషల్లీ సైక్లోప్స్, పాలిఫెమస్ కానీ, లేపోతే లింఫ్ సైక్లోప్స్ అనే ఇంకో ఆముంది. ఎవరో గాడెస్ అంటే ఎవరో ఆమె. గ్రీక్ మైథాలజీకి సంబంధించిన ఆమె, నాకు తెలీదు. సో, చదివితే వచ్చిందామె. అండ్ సైక్లోప్స్, పాలిఫెమస్ అనే వన్ ఐడ్ జెయింట్ అంట, మాన్స్టర్ అంట. దానికి ఒడిసియస్‌కి మధ్య అయిన ఫైట్ గాని, తను ఇంటికెళ్ళే ఈ 10 ఏళ్ల జర్నీలో ఎలాంటి ఆబ్స్టికల్స్ ఫేస్ చేశాడన్న దాని గురించి, సో, ఈ పెనెలోప్ గురించి, టెలిమాకస్ గురించి, ఇథాకా హిస్టరీ గురించి, ట్రోజన్ వార్ అనే దాని గురించి, వీటి గురించి ఎంతో కొంత చదువుకొని వెళ్ళడం మనకు బెటర్. ప్రయర్ నాలెడ్జ్ అనేదైతే ఉండాలి ఫస్ట్. సో, మళ్ళీ సినిమా చూసిన తర్వాత అసలు ఏం తీశాడు? ఏం తీద్దాం అనుకున్నాడు? వాట్ డిడ్ హి వాంట్ టు అచీవ్ అన్న డౌట్‌లు చాలా వస్తాయి మనకి నోలన్ సినిమాలు చూసిన తర్వాత. అలాంటివి ఉండకుండా ఉండాలంటే నోలన్ సినిమాకెళ్ళే ముందు ఫస్ట్ బేసిక్‌గా వార్మప్ చేసుకున్నట్టు ఇవన్నీ నేర్చుకొని వెళ్ళడమే బెటరు. సినిమా చూసిన తర్వాత అప్పుడు బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు బెస్ట్ అండర్‌స్టాండింగ్ ఒకటుంటదని నేను అనుకుంటున్నాను. సో, సినిమా అంతా కూడా రివాల్వ్ అయ్యేది దీని మధ్యలోనే. బట్ సినిమాలో చాలా లేయర్స్ అనేవి కూడా ఉండబోతున్నాయని మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది మనకి. సిన్స్ ఇదొక గ్రీక్ మైథాలజీకి చెందిన సినిమా. ఆల్సో ఒక బుక్ నుంచి తీసుకున్న అడాప్టేషన్ కావడంతో, భారీ స్టార్ కాస్ట్ ఉండడంతో, నోలన్ సినిమా కావడంతో, ఈ సినిమా లో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఆల్సో దానిలో మళ్ళీ దీనికి దానికి లింక్ పెట్టి, దానికి దీనికి లింక్ పెట్టి ఇంక అంతా ఉంటాయి. సో, కొంచెం బుర్ర అనేది పెట్టాలి ఈ సినిమా అర్థం చేసుకోవాలంటే.
మొత్తానికైతే అర్థమైపోయేటట్టే ఉంటది. ట్రైలర్‌లోనే అర్థమైపోయింది మనకు మోస్ట్‌లీ. ట్రైలర్ చూసి ఈ ప్లాట్ చదివితే మనకొక ఐడియా అనేదొస్తది. అయినా ఎంతో కొంత స్టడీ చేసి పెట్టుకోవడం బెటర్. సినిమా చూసిన తర్వాత ఇంకొన్ని డీటెయిల్స్‌కి ఒక మంచి నాలెడ్జ్ అనేదొస్తది. ఇంకొన్ని డీటెయిల్స్ ఇంకా బాగా అర్థమవుతాయి క్లియర్‌గా. సో, అది. అండ్ మల్టిపుల్ లేయర్స్ అయితే ఉండేటట్టు ఉన్నాయి గైస్. 'డ్యూన్' సినిమాకి, ఈ సినిమాకి దగ్గర దగ్గర ఛాయలు బానే కనిపిస్తున్నాయి. అది హిస్టారికల్ సినిమా కానీ అది ఫిక్షనల్‌లా ఉంది నాకు తెలిసి 'డ్యూన్'. 'డ్యూన్' రియల్ కాదనుకుంటా కదా! ఫిక్షనల్ అనుకుంటా కదా! ఇది మాత్రం రియల్. 'ఆడిస్సీ' మాత్రం రియలే. సో, ఈ 2 సో, ఇదే బ్యాక్‌డ్రాప్‌లు ఉన్నాయి కదా! సో, వార్‌ఫేర్, సో, కింగ్డమ్స్ కోసం కొట్టుకోవడం, సో, బిట్రేయల్, రివెంజ్, సో, ఇలాంటి యాస్పెక్ట్స్ మీద ఏదైతే ఉన్నాయో మోస్ట్‌లీ అది, ఇది 2 సేమ్ లాగా అనిపిస్తున్నాయి. అది. సో, సినిమాలో అయితే ఏదో భారీగానే ప్లాన్ చేశారు. పెద్ద ప్లానింగ్ లాగే అనిపిస్తుంది. ఇది మామూలుదేం గాదు, తక్కువదేం గాదిది. అదైతే క్లియర్‌గా నేను చెప్పగలను. రెండోది 'ద ఒడిస్సీ' మూవీ మీదున్న ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ హైప్. ముందుగా 'ఆడిస్సీ' మూవీకున్న ఎక్స్‌పెక్టేషన్స్, డిమాండ్ అండ్ హైప్ గురించి మాట్లాడుకుందాం. సో, మనకి లాస్ట్ ఇయర్ నుంచే 'ఆడిస్సీ' మూవీ మీద హైప్ అనేదుంది. ఎందుకంటే రిలీజ్ ఈ ఇయర్ జూలై 17థ్, ఇంకో 20 డేస్‌లో, ఇంకో 17, 18 డేస్‌లో ఉంది. బట్ ఫారెన్‌లో బుకింగ్స్ మాత్రం లైక్ అమెరికాలో, లాస్ ఏంజలస్‌లో, శాన్ ఫ్రాన్సిస్కోలో, సో, ఇలాంటి ఏరియాస్‌లో లాస్ట్ ఇయర్ జూలైకే ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసేసారు ఐమాక్స్‌లో. ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ జూలైలో ఓపెన్ చేయడమే కాకుండా ఓపెన్ చేసిన కొన్ని గంటలకే టికెట్స్ సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఇది అంటే ఇది నోలన్‌కున్న క్రేజా? సినిమాకున్న క్రేజా అంటే అబ్సల్యూట్‌లీ నోలన్‌కున్న క్రేజే ఇది. సో, నోలన్ అలాంటి స్టాండర్డ్‌ని సెట్ చేశారు. తన ప్రీవియస్ ఫిల్మ్‌తో లైక్ 'ఇంటర్‌స్టెల్లర్‌తో' గాని, 'ఇన్సెప్షన్‌తో' గాని నాట్ ఓన్లీ ఫారెన్ ఆడియన్స్‌కి, ఇండియన్ ఆడియన్స్‌లో కూడా చాలామంది నోలన్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. సో, నోలన్ మేకింగ్ గాని, తన విజన్‌కి గాని నేను పెద్ద ఫ్యాన్‌ని. ఏది తీసినా గాని ఒక పర్పస్ ఉంటది నోలన్ సినిమాల్లో. ఎక్కడ కూడా అరే! ఇదెందుకు తీసాడురా ఇంకేంటి, ఇంకేం స్టోరీలు లేవా దీనికి అన్నట్టు గాదు. మనకి తెలియని ఒక స్టోరీని ఒక కాంప్లెక్స్ వేలో డీల్ చేస్తూనే దాన్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో నోలన్ ఈస్ ఎ పికాసో. అందులో నోలన్‌ని బీట్ చేసేవాడు ఇంక లేడింకా. సో, ఆ విషయంలో మాత్రం నోలన్ గ్రేట్ అని నేను జెప్తాను. అండ్ నేను లాస్ట్ ఇయర్ అది చూడంగానే షాక్ అయ్యా. ఒరేయ్! సినిమా రిలీజ్‌కి ఇంకా సంవత్సరం ఉంది. ముందే బుకింగ్స్ ఓపెన్ చేయడమే కాకుండా మళ్ళీ గంటలోనే సోల్డ్ ఔట్ అయిపోయాయి టికెట్స్ అని. అండ్ లక్కీగా ఇండియాలో గూడా జూన్ 16థ్‌కి ఓపెన్ అయ్యాయి బుకింగ్స్. హైదరాబాద్‌లో లైక్ ప్రసాద్స్ పీసీఎక్స్, స్క్రీన్ 6 అని స్క్రీన్ 3లో ఓపెన్ అయ్యాయి. అండ్ మార్నింగే ఇన్ఆర్బిట్ మాల్‌లో, లేక్ షోర్ మాల్ పీఎక్స్ఎల్‌లో వాటిలో ఓపెన్ అయ్యాయి. ఏఎంబీలో, త్రిబుల్ ఏలో వాటిలో ఓపెన్ అయిపోయాయి. ఢిల్లీలో, పూణేలో, ముంబైలో, బెంగుళూరులో, చెన్నైలో, కొచ్చిలో ఇలాంటి ఏరియాస్‌లో కూడా ఓపెన్ అయ్యాయి. అండ్ కొన్ని చోట్లయితే భారీగా కొన్ని న్యూస్‌లు గూడా నడిచాయి. సో, పూణేలోనే ఎక్కడో 3000, 3,500 అంట టికెట్లు. అయినా గూడా టికెట్లు కొనేస్తున్నారు. అలా ఉంటది మరి నోలన్ క్రేజ్. ఆ మాత్రం ఉండాలి గదా! సో, అది. హైప్ అంటే సినిమాకి ఫస్ట్ నుంచే స్టార్ కాస్ట్ భారీగా ఉంది గైస్. టామ్ హాలండ్, మ్యాట్ డామన్, అనా హాథ్వే, జెండయా వీళ్ళందరూ ఒక వెల్ నోన్ స్టార్స్ వీళ్ళందరూ. అండ్ ఆల్సో దానికి తోడుగా క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ అనేసరికి హైప్ అనేది అమాంతం పెరిగిపోయింది. సో, ఆయన ఇండియన్ ఆహ్, ఇండియన్ మూవీస్ అండ్ ఇండియన్ ఆడియన్స్ మీద గూడా ఆయన చూపించిన ఇంపాక్ట్ అలాంటిది. ఆయన సినిమాలతో చాలా వరకు ఇండియన్ ఆడియన్స్‌ని ఆయన అట్రాక్ట్ చేశాడు. అదొక బెస్ట్ థింగ్ అని జెప్తాను. అండ్ ఈ సినిమాకు వచ్చిన ఇంకొకటేంటంటే, ఈ సినిమాలో ఏంటంటే, నోలన్ మ్యూజిక్ గూడా ఏదో కొత్తగా ప్లాన్ జేస్తున్నారంట. అంటే రెగ్యులర్‌గా ఈ పియానోలు, వయలిన్‌లు, గిటార్లు ఇలా గాకుండా, అప్పుడు గ్రీక్ మైథాలజీకి తగ్గట్టు అప్పుడు గ్రీక్స్ వాళ్ళు ఎలాంటి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే వాడేవారో, వాటన్నిటిని తెప్పించి సెపరేట్‌గా వాటిని తవ్వించి, తెప్పించి ఈ సినిమా కోసం స్పెషల్ సౌండ్ ట్రాక్‌నయితే తయారు జేస్తున్నారంట. సో, ఆయన తీసిన అన్ని సినిమాల్లో కల్లా ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఉంటదని. సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా క్రియేట్ చేస్తారన్న దాని గురించి కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ట్రైలర్ చూస్తే యాహ్! వీఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్‌లో ఉన్నాయని అర్థమైపోతుంది. సో, ఇట్స్ గోనా బి మ్యాసివ్. అదైతే చెప్పేస్తాను. అండ్ ఇప్పుడు ఇంకొక పెద్ద డౌటు, జనాలకి చాలా వరకు ఉంది డౌటు. 'ఆడిస్సీ' మూవీ ఫారెన్‌లో వాటిలో అయితే చూడొచ్చు గానీ, ఇండియాలో 'ఆడిస్సీ' మూవీని చూడాలంటే
ఎక్కడ చూడాలి? సరైన ఫార్మాట్లు లేవా? ఐమాక్స్ లేదే, ఏం చేయాలని కంగారు పడకండి. నేను ఒక లిస్ట్ అనేది తయారు చేశా. ఈ లిస్ట్ మొత్తంలో నేను ఒకే ఒక్క థియేటర్‌లో సినిమాలనైతే ఎక్స్‌పీరియన్స్ చేశాను. మిగిలిన ఏ థియేటర్‌లో కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేయలే గానీ, ఈ తీసిన లిస్ట్ ప్రకారం ఫ్యాన్ ఫేవరెట్స్ ఏవైతే ఉంటాయి కదా! వాటి పరంగా నేను చెప్తున్నాను. హియర్ ఆర్ ద టాప్ 10 థియేటర్స్ టు ఎక్స్‌పీరియన్స్ నోలన్స్ ఎపిక్ ద ఒడిస్సీ. సో, ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి మిరాజ్ సినిమాస్ వడాలా విచ్ ఇస్ ఇన్ ముంబై. ఇది ఐమాక్స్ విత్ లేజర్ ఫార్మాట్‌ని ఇది సపోర్ట్ చేస్తుంది థియేటర్. సో, ఎవరైతే ముంబైలో ఉంటారో వాళ్ళు మోస్ట్‌లీ ఈ థియేటర్‌ని ప్రిఫర్ చేశారు. చాలా బావుంటదని. సో, స్క్రీన్‌లో చూడ్డానికి గానీ, హైట్, విడ్త్ చాలా బావుంటదని. సో, ఇమర్సివ్ ఎక్స్‌పీరియన్స్ దీనిలో ఉంటదని కూడా చాలామంది చెప్పారు. అండ్ సెకండ్ ప్లేస్‌లో వచ్చేసరికి ప్రసాద్ పీసీఎక్స్ స్క్రీన్ 6 విచ్ ఇస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్‌లో ఉన్నోళ్ళకి ఈ థియేటర్ గురించి, ఎస్పెషల్లీ స్క్రీన్ గురించి తెలియకుండా ఎవ్వరికీ ఉండదు. మోస్ట్‌లీ చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు ఐమాక్స్ 70 ఎంఎం స్క్రీన్‌లా ఉండేదిది. తర్వాతది లేటర్ ఆన్ వెళ్తూ ఇంకా ఐమాక్స్ 70 ఎంఎం ఫార్మాట్‌ని సపోర్ట్ చేయట్లేదు. దానికి కూడా బ్లాక్ బార్స్ వచ్చేసి అలా వచ్చాయి. సో, అది కొంచెం ఎందుకో కొంచెం డిస్టర్బింగ్‌గా మారింది సినిమా చూసేటప్పుడు. బట్ నేనైతే ఇందులో 'ఓపెన్‌హైమర్', 'ఇంటర్‌స్టెల్లర్' రీ రిలీజ్ ఇలాంటి సినిమాలనైతే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, ఎక్స్‌పీరియన్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నింది. డ్యూ టు ఇట్స్ 100 ఫుట్ వైడ్ మ్యాసివ్ స్క్రీన్ సైజ్ అండ్ లార్జ్ సీటింగ్ కెపాసిటీ అండ్ బెస్ట్ ఇమర్సివ్ ఎక్స్‌పీరియన్స్ అని అది. సో, 'ఒడిస్సీ' మూవీని ఎస్పెషల్లీ నోలన్ సినిమాలని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ప్రసాద్ పీసీఎక్స్ అయితే నేను టాప్ రికమెండ్ చేస్తున్నాను నేను. సో, ఎవరికైతే ఈ స్క్రీన్ టికెట్లు దొరికే పండగే ఇంకా. వాళ్ళైతే మామూలుగా ఉండదు. ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే ఒక రేంజ్‌లో ఉంటదసల. లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అది. థర్డ్ ప్లేస్‌లో వచ్చేసరికి బ్రాడ్‌వే సినిమాస్ విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్. ఈ ఫార్మాట్ వచ్చేసి ఐమాక్స్ విత్ లేజర్ ఆర్ 4K లేజర్ ఎక్స్‌డి. సో, బ్రాడ్‌వే సినిమాస్ అనేదాన్ని నేను చాలా వరకు ఆ పేరు ఇన్నాను. సో, కోయంబత్తూర్‌లో చాలామంది థియేటర్‌కి వెళ్తూ ఉంటారు. సో, రేటింగ్ అండ్ రివ్యూ కూడా చాలా బాగుంది థియేటర్‌కి. ఎస్పెషల్లీ ఈ థియేటర్‌లో ఉండే ఈ స్క్రీన్‌కి ఈ ఐమాక్స్ విత్ లేజర్ అనే స్క్రీన్ ఏదైతే ఉందో దానికొక మంచి పేరైతే ఉంది. సో, ఫ్యాన్ ఫేవరెట్ ఇది కోయంబత్తూర్‌లో. కోయంబత్తూర్‌లో ఎవరైనా ఉంటే ఈ సినిమా చూసేసేయండి. సో, సారీ ఈ స్క్రీన్‌లో చూసేసేయండి సినిమాని. అండ్ నెక్స్ట్ పీవీఆర్ ప్రియా ఐమాక్స్ ఢిల్లీ. సో, ఢిల్లీలో ఏ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయినా గానీ, ఈ సినిమా ఐమాక్స్ దానిలో ఈ థియేటర్ పేరు ఫస్ట్‌లో ఉంటది. పీవీఆర్ ప్రియా ఐమాక్స్ ఢిల్లీ. సో, ఈ థియేటర్‌లో టికెట్లు గూడా అయిపోతానే ఉంటాయి. సీటింగ్ కెపాసిటీ గూడా నాకు తెలిసి ఎక్కువే ఈ థియేటర్‌లో. రేట్లు గూడా పర్లేదు బానే ఉంటది. సో, ఎక్కువే. బట్ మరీ ఎక్కువనేం గాదు. ఓకే. ఆ ఫార్మాట్‌కి దానికదైతే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చంట. వర్త్ అంట. మరి నాకు తెలీదు. సో, చూడాలి. ఇక్కడ ఢిల్లీలో ఎవరైనా ఉంటే ఈ స్క్రీన్‌లో చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి అల్లు సినిమాస్ హైదరాబాద్ విచ్ ఇస్ ఇన్ కోకాపేట్. సో, ఇది హైదరాబాద్‌లోకొచ్చిన ఫస్ట్ డాల్బీ సినిమా విత్ 75 ఫుట్. సో, రీసెంట్‌గానే రెనోవేట్ అయిందిది. 'అవతార్ ఫైర్ అండ్ యాక్షన్' F1 ద మూవీకి షోస్ ఏశారు అండ్ ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సో, ఆ బ్రైట్ పిక్చర్ క్వాలిటీ గానివ్వండి, ఆ ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో కంటెంట్‌లో ప్లే అయింది మళ్ళీ సినిమా. సో, దానివల్ల ఏంటంటే ఇది కూడా నెమ్మదిగా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. నెమ్మదిగా తెప్పిస్తుంది. సో, లైక్ మొన్న వచ్చిన 'డిస్క్లోజర్ డే' ఇలాంటి సినిమాలకు కూడా చాలా వరకు హౌస్‌ఫుల్స్ పడ్డాయి. సో, డాల్బీ సినిమా ఆల్సో ఈస్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్తా గానీ, ప్రసాద్‌సే అని చెప్తా. మోస్ట్‌లీ ప్రసాద్‌సే నేను ప్రిఫర్ చేస్తా. ప్రసాద్‌లో ఏంటంటే 100 ఫుట్ మ్యాసివ్ స్క్రీన్ ఉంది. అండ్ ఆల్సో సీటింగ్ కెపాసిటీ ఎక్కువ. అల్లు సినిమాస్‌లో కూడా సీటింగ్ కెపాసిటీ ఎక్కువే. సీటింగ్ కెపాసిటీ ప్రాబ్లమే కాదిక్కడ. ప్రసాద్స్ నేను ఎందుకు ప్రిఫర్ చేయనంటే, ఒక యాస్పెక్ట్ ఉంది. ఒకటి హెచ్‌డీఆర్ కంటెంట్ అంటే హై డైనమిక్ రేంజ్ కలర్స్ అనేవి ప్రసాద్స్‌లో మనకి ఉండవు. ప్రసాద్స్‌లో చాలా లైట్‌గా ఉంటుంది కలర్స్ అనేవి. అండ్ ఆల్సో సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా బాగున్నప్పటికీ కూడా మరీ అప్ టు ద మార్క్ ఉండదు. నోలన్ సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మాసివ్ థియేటర్‌లో బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రసాద్స్ రికమెండ్ చేస్తా గానీ, బెస్ట్ కలర్ గ్రేడింగ్, బెస్ట్ కలర్ క్వాలిటీ, బెస్ట్ కలర్ కాంట్రాస్ట్ కావాలనుకున్నోళ్ళకి, ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో సినిమా నిండాలనుకున్నోళ్ళకి, బ్లాక్ బార్స్ లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండాలన్న వాళ్ళకి మాత్రం అల్లు సినిమాస్ నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో, కోకాపేటలో ఉంది. అది చూసేయండి. దానికి ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ 6కొచ్చేసి 6లోకొచ్చేసి పీవీఆర్ పెలాజో చెన్నై. దీని గురించి కూడా చాలా ఇన్నాను నేను. సో, చూస్తే పీవీఆర్ పెలాజోలో చూడాలి. ఐమాక్స్ బావుంటదంట చాలా వరకు. చాలా వ్లాగ్స్ కూడా చేశారు దాని మీద. ఫార్మాట్ వచ్చేసి ఐమాక్స్ 70 ఎంఎం ఆర్ 4K. ఇది కూడా 70 ఫుట్ వైడ్ స్క్రీన్ అంట ఇది కూడా. విత్ యాక్సెసిబుల్ ప్రైజింగ్ అంట. ఇది కూడా బావుంటదంట. సో, చెన్నైలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చూసేయండి.
నెక్స్ట్ సెవెంత్లో వచ్చేసి ఐనాక్స్ మెగాప్లెక్స్ మాల్ ఆఫ్ ఏషియా విచ్ ఇస్ ఇన్ బెంగళూరు. సో ఇది మనకి స్క్రీన్ ఎక్స్ ఆర్ డాల్బీ అట్మాస్. సో ఇప్పటివరకు చదివిన లిస్ట్లో ఇదే కొంచెం కొత్తగా ఉంది, స్క్రీన్ ఎక్స్ అని. సో స్క్రీన్ ఎక్స్ అంటే మరి నాకు తెలియదు, ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు కానీ స్క్రీన్ ఎక్స్లో, బట్ ఐ థింక్ ఇట్స్ సిమిలర్ టు సమ్ పిఎక్స్ఎల్ ఆర్ ఐసీ అది. సో ఇందులో కూడా 270 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుందంట. మూవీ యాక్షన్ అనేది బాగా కనిపిస్తుంటుందంట. ఓకే, స్పైడర్ మ్యాన్ సినిమాకి ఇది బాగా యూజ్ అయ్యేటట్టుంది. ఆడిస్సీకి కూడా యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఎయిత్లో వచ్చేసి పీవీఆర్ ఫోనిక్స్ పెలాడియం విచ్ ఇస్ ఇన్ ముంబై. సో దీని ఫార్మాట్ వచ్చేసి ఐమాక్స్ విత్ లేజర్, ప్రీమియం లగ్జరీ సీటింగ్ కంబైన్డ్ విత్ ప్రీమియర్ లేజర్ ప్రొజెక్షన్, క్రిస్టల్ క్లియర్ బ్రైట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇది కూడా ఓకే, నేను చేస్తాను, దేన్ని కూడా రికమెండ్ చేస్తాను. ఇందులో ముంబైలో ఉన్న వాళ్ళు చూసేయండి. నైన్త్ ప్లేస్లో వచ్చేసి పీవీఆర్ డైరెక్టర్స్ కట్ యాంబియన్స్ మాల్ విచ్ ఈస్ ఇన్ ఢిల్లీ వసంత్ కుంజ్. దీని ఫార్మాట్ వచ్చేసి 4K లేజర్ ప్రొజెక్షన్ అంట. ఇదేంది మరి ఐమాక్స్, స్క్రీన్ ఎక్స్, బిగ్ పిక్స్ ఇలాంటివి కావాలనుకుంటే 4K లేజర్ అన్నారు. సర్లే, ఈ ఏవి కుదరకపోతే ఇంకా దీనికే వెళ్ళిపోండి, డైరెక్టర్స్ కట్కి. ఢిల్లీలో మంచి పేరున్న మల్టీప్లెక్స్ ఇది, చాలామంది వెళ్తుంటారు దీనికే, రేట్లు కూడా ఎక్కువ వాసిపోతుంటాయి. సో ఎవరన్నా కూడా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ 10th వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిరాజ్ సినిమాస్ విచ్ ఇస్ ఇన్ గుర్గాం. దీని ఫార్మాట్ కూడా 4K డాల్బీ అట్మాస్ అంట. అంటే ఈ 9th 10th ప్లేస్లో ఉండే థియేటర్స్ ఏవైతే ఉంటాయో నార్మల్గా మల్టీప్లెక్స్లో ఉంటుంటాయి కదా, సో ఈ స్క్రీన్స్ ఆ ఆస్పెక్ట్ రేషియోనే ఫిల్ అవుతుంది నాకు తెలుసు మరి. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం కావాలంటే 1 నుంచి 8 వరకు కొన్ని థియేటర్స్ చెప్పాను కదా, అవి ప్రిఫర్ చేయండి. మోస్ట్లీ 9, 10 కొంచెం అవాయిడ్ చేయండి. బట్ ఇవి కూడా ఫ్యాన్ ఫేవరెట్స్ ఎక్కువ ఉన్నాయి, వీటికి కూడా రేటింగ్ అండ్ రివ్యూస్ బాగున్నాయని వీటిని ఇంక్లూడ్ చేశాను. కానీ మోస్ట్లీ 1 to 8 ఆ లిస్ట్లో ఉండే వాటిని మీరు ప్రిఫర్ చేయండి. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మిరాజ్ సినిమాస్ గుర్గాంలో ఆఫర్స్ ఇంక్రెడిబుల్ హై అండ్ సౌండ్ ఇంజనీరింగ్ టైలర్డ్ పర్ఫెక్ట్లీ ఫర్ నోలన్ బేస్ హెవీ ఇమర్సివ్ ఎక్సోర్సెస్. నోలన్ సినిమాలకి బెస్ట్ థియేటర్ అని చెప్పారు కానీ ఏమో మరి, చూస్తే చూడండి, మరి మీ ఇష్టం, ఇంకా నాదేం లేదు. సో ఇంకంతే ఇంకా. సో మూవీ బుకింగ్స్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు ఓపెన్ అయ్యాయి అన్నదాని గురించి నేను మీకు వీడియో చేస్తూ ఉంటాను. సో ఎప్పటికప్పుడు ద ఆడిస్సీ మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి మీకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అనేవి నేను ఇస్తూ ఉంటాను. సో ఏమేమి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. అండ్ ఆల్సో మర్చిపోకుండా ద ఆడిస్సీ మూవీకి నేను చెప్పిన లిస్ట్లోనే కాదు, ద ఆడిస్సీ మూవీని మీరు ఏ థియేటర్లో ఏ ఫార్మాట్లో చూస్తున్నారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. సో ఎంతమంది ఏ రోజు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు, ఏ ఫార్మాట్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం. సో కామెంట్ సెక్షన్లో మోస్ట్లీ అందరు కామెంట్ చేసేయండి, నేను అందరి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తాను, అందరికీ రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ.